Hi everyone, welcome to my channel. Today we are going to learn and write Maths Magic 5th class workbook semester 2 geometry. Worksheet number 10, subtopic series, క్రమాలు. First question, what should come next? తర్వాత వచ్చే పటం ఏది? ఎస్, ఇక్కడ హెక్సాగాన్ ఉంది, ఇక్కడ పెంటాగాను, వచ్చేసి స్క్వేర్ ఉంది. సో హెక్సాగాన్లో ఒక ఆర్మ్ తగ్గిపోయింది, ఒక లైన్ తగ్గిపోయింది, ఒక భుజం తగ్గిపోయింది. సో ఇక్కడ కూడా ఒక లైన్ తగ్గిపోయింది. సో హెక్సాగాన్ పెంటాగాన్ అయింది, పెంటాగాను స్క్వేర్ అయింది. సో ఒకటొకటి తగ్గుతూ వస్తుంది. సో నెక్స్ట్ ఈ 4 లైన్స్ ఉండేది 3 లైన్స్ కావాలి. తర్వాత ఏమొస్తుందంటే ఈ 4 లైన్స్ ఉండేది 3 లైన్స్ అవుతుంది. తర్వాత ఇక్కడ లోపల కూడా ఒకటి తగ్గిపోతూ వస్తుంది కదా, కనుక ఇక్కడ కూడా ఒకటి తగ్గిపోవాలి. సో ఇది ఆన్సర్. నెక్స్ట్ బి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్కి 4 సైడ్స్ లైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ దీనికేమో ఒక లైన్ తగ్గిపోయింది. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఈ లైన్ తగ్గిపోయింది, ఈ లైన్ తగ్గిపోయింది. అంటే నెక్స్ట్ ఏమొస్తుంది, వాట్ షుడ్ కమ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఈ లైన్ తగ్గిపోతుంది అనమాట. అంటే స్క్వేర్కి ఈ లైన్ కూడా పోయి ఇదొక్కటే మిగిలిపోతుంది అనమాట. నెక్స్ట్ సి. ఎస్, చూడండి, ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్కి ఈ కార్నర్లో డాట్ ఉంది. నెక్స్ట్ ఏమైంది, ఇదే స్క్వేర్కి ఇక్కడ డాట్ ఉంటూ నెక్స్ట్ ఇక్కడ కూడా డాట్ వచ్చింది. సో సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ డాట్, ఈ కార్నర్లో డాట్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది, ఈ కార్నర్లో కూడా డాట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చే డయాగ్రామ్కి నెక్స్ట్ ఏం రావాలంటే నెక్స్ట్ కూడా ఈ స్క్వేరే వస్తుంది. అయితే ఈ డాట్స్ అన్నీ కూడా పెరుగుతూ వచ్చినాయి. ఫస్ట్ ఈ కార్నర్లో ఉంది, సెకండ్ ఈ కార్నర్లో, నెక్స్ట్ థర్డ్ కార్నర్లో ఇక్కడ పెరిగినాయి. ఫస్ట్ ఇక్కడ ఈ కార్నర్లోకి, సెకండ్ ఈ కార్నర్లోకి పెరిగింది, నెక్స్ట్ థర్డ్ కార్నర్లో పెరిగింది, నెక్స్ట్ ఫోర్త్ కార్నర్లో కూడా ఇక్కడ పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ స్టార్. అబ్జర్వ్ చేసినట్లయితే ఈ స్టార్కి ఈ లాస్ట్ ఇక్కడ అంటే ఈ ట్రయాంగిల్ దగ్గర, ఈ ట్రయాంగిల్ ఆపోజిట్లో రెండు కూడా డాట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ డయాగ్రామ్కి ఏమైంది, ఈ డాట్స్ ఇక్కడికి వచ్చినాయి. సో ఇక్కడ దీనికి ఆపోజిట్ ఇక్కడ వచ్చినాయి. సో నెక్స్ట్ ఏమైంది, ఈ డాట్ ఇక్కడికి వచ్చింది, దానికి ఆపోజిట్లో ఇక్కడికి వచ్చింది. సో నెక్స్ట్ ఏమవుతుందంటే డాట్ ఇక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. సో నెక్స్ట్ ఈ డాట్ ఇక్కడికి వస్తుంది, సో ఇక్కడికి. సో దానికి ఆపోజిట్లో ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ స్క్వేర్లో ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్కి ఈ కార్నర్లో డాట్ ఉంది. సో అదేమైంది, ఈ డాట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ట్రయాంగిల్లో ఈ పక్కకు వచ్చింది. సో నెక్స్ట్ ఏమైంది, ఇక్కడ నుంచి మరి ఇక్కడికి వచ్చింది డాట్. సో నెక్స్ట్ వచ్చే దాంట్లో ఏమొస్తుందంటే నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. సో స్క్వేర్ అదే విధంగానే వస్తుంది. అయితే ట్రయాంగిల్లో డాటు ఇక్కడ ఉండేది ఇక్కడికి వచ్చింది కదా, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ స్క్వేర్లో ఒక ఆకు మాత్రమే ఉంది. నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇక్కడ 2 ఆకులు వచ్చినాయి. దీనికి 2 ఆకులతో పాటు పైన ఒకటి వచ్చింది. అంటే నెక్స్ట్ వచ్చేదానికి మరొక ఆకు కూడా రావాలి. ఫోర్త్ దానికి 4 లీవ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ సో ఈ విధంగా 4 వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్క్వేర్లో ప్లస్ ఉంది, ప్లస్కి ఇటువైపు ఒక డయాగ్రామ్లో ఏమైంది, ఇది ఇక్కడికి వచ్చింది. ఈ చిన్న సర్కిల్ అంటే ఇక్కడ జంప్ అయింది, దాని పక్కన 2 చిన్న సర్కిల్స్ వచ్చినాయి, స్మాల్ సర్కిల్స్ వచ్చినాయి కదా. నెక్స్ట్ దీంట్లో ఏమైంది, ఇది ఇక్కడికి వచ్చింది, ఇవి 2 కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ పెరుగుతూ వచ్చినాయి. అంటే 1 2 అయింది, 2 3 అయింది. నెక్స్ట్ ఏం కావాలి, 4 కావాలి. సో ప్లస్, సో ఈ స్మాల్ సర్కిల్ ఇక్కడ ఉండే ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. సో దాని తర్వాత 2 సర్కిల్స్ వస్తాయి, దాని తర్వాత 3 సర్కిల్స్, లాస్ట్కి 4 సర్కిల్స్ అవుతాయి. సో ఇదంతా కూడా సిరీస్ అంటే ఈ క్రమం ఏ విధంగా ఫస్ట్ ఏ క్రమంలో వస్తున్నాయో అదే క్రమంలోనే డయాగ్రామ్ కూడా ఆ విధంగా చేంజ్ అయ్యి వస్తుంది అనేది ఈ సిరీస్లో మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 11, సబ్ టాపిక్ ప్యాటర్న్స్, అమరికలు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ నెక్స్ట్, తర్వాత వచ్చేది ఏది? ఇవి ఒకటే అమరిక ఉండి నెక్స్ట్ ఏమొస్తాయనేది మనం ఇక్కడ గమనించాలి. ఒక స్క్వేర్ ఉంది, స్క్వేర్కి 2 డాట్స్, నెక్స్ట్ 3 డాట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం రావాలి, సో నెక్స్ట్ 2 డాట్స్, 3 డాట్స్, నెక్స్ట్ 4 డాట్స్. సో ఇప్పుడు ఏమొస్తుంది, సేమ్ ఇదే కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే 3 స్క్వేర్స్ వచ్చినాయి, నెక్స్ట్ ఈ 3 స్క్వేర్స్ వచ్చినాయి, నెక్స్ట్ కూడా 3 స్క్వేర్స్ వస్తాయి. అంటే ఫస్ట్ స్క్వేర్కి 2 డాట్స్ ఉంటాయి,
నెక్స్ట్ స్క్వేర్కి 3 డాట్స్. నెక్స్ట్ థర్డ్ స్క్వేర్కి వచ్చేసి 4 డాట్స్ వస్తాయి. సో ఆ విధంగా ప్యాటర్న్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ బి చూడండి, స్క్వేరు, ట్రయాంగిల్, సర్కిల్. సో ఇది కూడా స్క్వేరే. నెక్స్ట్ ట్రయాంగిల్, సర్కిల్. నెక్స్ట్ ఏం రావాలి? సో స్క్వేర్ తర్వాత ట్రయాంగిల్ తర్వాత సర్కిల్ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ కూడా స్క్వేరు, ట్రయాంగిల్, సర్కిల్. మరి నెక్స్ట్ ఏం రాయాలి అంటే నెక్స్ట్ స్క్వేరు, నెక్స్ట్ ట్రయాంగిల్, నెక్స్ట్ సర్కిల్. సో ఈ విధంగా ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ సిలో సింగిల్ స్క్వేరు, ఇక్కడ 3 స్క్వేర్స్, ఇక్కడ నెక్స్ట్ ఒక స్క్వేరు, నెక్స్ట్ 3 స్క్వేర్స్. నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ అంటే ఫస్ట్ సింగిల్ స్క్వేర్, నెక్స్ట్ 3 స్క్వేర్స్ వస్తాయి. నెక్స్ట్ డి ట్రయాంగిల్. నెక్స్ట్ ఇదే ట్రయాంగిల్ రివర్స్లో వచ్చింది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ రివర్స్ అయింది, ఆపోజిట్లో ఉంది. నెక్స్ట్ తర్వాత ఏం రావాలంటే సేమ్ ప్యాటర్నే కదా. సో నెక్స్ట్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఇప్పుడు రివర్స్ ఆపోజిట్లో ఉంది. నెక్స్ట్ స్టార్ మార్క్ వచ్చింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఈ సింగిల్ డాటు, ఇక్కడ 3 డాట్స్, అది కూడా ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. నెక్స్ట్ 3 డాట్స్ ఉన్నాయి, నెక్స్ట్ 2 డాట్స్, 1 డాట్, సేమ్ అవే రిపీట్ అవుతున్నాయి. సో ఇప్పుడు 3 డాట్స్ మనకి ఇక్కడ ఏం రావాలంటే 4 డాట్స్ అవుతాయి. 1 2 3 4 డాట్స్. నెక్స్ట్ ఈ 3 డాట్స్ ఇక్కడ వస్తాయి. మరి ఈ 2 డాట్స్ ఇక్కడ, సింగిల్ డాట్ పైకి. సో ఇది కూడా ట్రయాంగిల్గా అయిపోయింది కదా. ఎస్. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్కి సర్కిల్ వచ్చేసి ఈ కార్నర్లో ఉంది. నెక్స్ట్ ఏమైంది? ఈ కార్నర్లోకి వచ్చింది. అంటే ఏమి? ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది ఈ సర్కిల్, యాంటీ క్లాక్ వైజ్. నెక్స్ట్ ఇక్కడ ఉండేది ఇటువైపు వచ్చింది. సో నెక్స్ట్ ఏం రావాలి? ఈ సర్కిల్ ఇటువైపు రావాలి, అంటే ఈ కార్నర్లోకి వస్తుందన్నమాట. యాంటీ క్లాక్ వైజ్లో వస్తుంది. సో సర్కిల్ ఇక్కడ ఉండేది ఇప్పుడు ఈ కార్నర్లోకి, అంటే ఇక్కడికి వస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ హెక్సాగాన్ ఉంది, నెక్స్ట్ పెంటాగాను, నెక్స్ట్ స్క్వేరు. నెక్స్ట్ ఏం కావాలి? ట్రయాంగిల్ రావాలి. ఎందుకంటే ఒక్కొక్క ఆర్మ్ తగ్గిపోతూ వస్తుంది, ఒక్కొక్క భుజం కూడా తగ్గిపోతూ వస్తుంది, ఒక్కొక్క లైన్ తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చేదానికి ఒక లైన్ తగ్గిపోయి ట్రయాంగిల్ వస్తుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 12, సబ్ టాపిక్ పెరిమీటర్. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఈచ్ షేప్. We have to add the all measurements given by the triangle, like A plus B plus C. సో సేమ్ అదే విధంగానే 5 + 7 + 6 18 సెంటీమీటర్స్. బి వచ్చేసి స్క్వేర్ ఉంది, స్క్వేర్కి వచ్చేసి 4 ఆర్మ్స్ ఉంటాయి. సో ఈ 4 × A పెరిమీటర్ = 4 × A. సో 4 × A = 3 సెంటీమీటర్స్. సో 4 × 3 12 సెంటీమీటర్స్. నెక్స్ట్ సి వచ్చేసి రెక్టాంగిల్లో 2 బ్రెడ్స్ 2 లెంత్స్ ఉంటాయి. సో దీని ఫార్ములా వచ్చేసి 2 × L + B. సో ఇక్కడ L వచ్చేసి 6 సెంటీమీటర్స్, B = 3 సెంటీమీటర్స్. సో 2 × L + B. సో 2 × 6 + 3, 2 × 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్. పెంటాగాన్ ఉంది, పెంటాగాన్కి ఉన్న ఈ ఆర్మ్స్ అన్నీ కూడా మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ చూడండి, ఫస్ట్ 5 + 4 + 5 + 3 + 3. సో టోటల్ చేస్తే 9 14 17 20 సెంటీమీటర్స్. సో ఇక్కడ టీ ఇచ్చినాడు, టీ కానీ మెజర్మెంట్స్ ఇచ్చినాడు, అయితే కొన్ని చోట్ల ఇవ్వలేదు. ఇవ్వని వాటికి మనం ఫస్ట్ నెంబర్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇది 2 సెంటీమీటర్స్, ఇది 2 సెంటీమీటర్స్, అంటే 5 సెంటీమీటర్స్ కాబట్టి ఇక్కడ 2 కానీ ఇక్కడ డివైడ్ అయిపోయింది. సో ఓన్లీ 1 సెంటీమీటర్ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ 2 + 2 + 1 + 6 + 2 + 2 + 5. So that is equal to 20 centimeters.
సో ఇక్కడ మనం మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి మనం గమనించుకోవాలి, అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ అంతా కూడా మెజర్మెంట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ మెజర్మెంట్ లేదు. సో ఈ మెజర్మెంట్ వచ్చేసి ఈ 5 ఉంది కదా, ఈ 5కి ఎంతైతే మెజర్మెంట్ ఉందో ఆ 5 మనం ఇక్కడ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. అన్నిటికీ మెజర్మెంట్స్ ఉన్నాయి. సో 10 + 14 + 24 34 38 43 49 54 + 4 58. సో అన్నీ కూడా యాడ్ చేసుకుంటే 58 వస్తుందన్నమాట. ఇక్కడ హెచ్ షేప్లో ఉండే దీనికి పెరిమీటర్ కనుక్కోవాలి. ఫస్ట్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్, ఇక్కడ 2 ఉంది కాబట్టి దీనికి మనం 2 సెంటీమీటర్స్ అని ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఇది 5 సెంటీమీటర్స్ ఉంది, ఇది కూడా 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది 1 సెంటీమీటర్, ఇది కూడా 1 సెంటీమీటర్, ఈ 2 సెంటీమీటర్స్ ఇది. నెక్స్ట్ దీనికి ఇక్కడ ఏమీ మెజర్మెంట్ లేదు, అయితే ఇక్కడ ఉంది కాబట్టి అదే మెజర్మెంట్ మనం ఇక్కడ వేసుకుంటాం 3 సెంటీమీటర్స్ అని. సో దీనికి కూడా లేదు, సో ఈ 2 సెంటీమీటర్స్ అని రాసుకుంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి పైన ఏమైతే ఉందో అదే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ 1 సెంటీమీటర్, సో ఇక్కడ 5 ఆల్రెడీ ఉంది. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో టోటల్ యాడ్ చేస్తే 28 సెంటీమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా మనం రాసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ 11 ఉంది, సో దీనికి కూడా 11 రాసుకోవాలి, ఇక్కడ లేదు కాబట్టి. ఎందుకంటే పైన ఎంత ఉంటుందో అదే నెంబరే ఇక్కడ కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ 2 సెంటీమీటర్స్ ఉంది, దీనికి ఆపోజిట్లో కూడా 2 సెంటీమీటర్సే వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 6 సెంటీమీటర్స్ ఉంది ఈ లైన్కి, సో దీనికి కూడా మనము 6 సెంటీమీటర్స్ రాసుకోవాలి. అయితే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, అంటే దీనికి ఆపోజిట్లో ఏమైతే ఉందో అది మనం ఇక్కడ రాసుకుంటాం. 4 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి 4 సెంటీమీటర్స్. సో ఇది కూడా 4 సెంటీమీటర్స్, ఇక్కడ కూడా 4 సెంటీమీటర్స్. ఇక్కడ సో ఇక్కడ మెజర్మెంట్ లేదు కాబట్టి ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఏమైతే ఉందో మెజర్మెంట్ అది రాసుకుంటాం 2 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఇవన్నీ కూడా టోటల్ చేయాలి. పెరిమీటర్ = 54. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 13, సబ్ టాపిక్ పెరిమీటర్ చుట్టుకొలత. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్ హూ సైడ్ ఈజ్ 5 సెంటీమీటర్స్. Side of square is 5 centimeters. Perimeter of square. Square is equal to మనకు ఫార్ములా ఉంది కదా 4 × a అని. సో దాని బేస్ వేసుకొని 4 × సో ఇక్కడ a is equal to 5 centimeters కదా. సో 4 × 5 that is equal to 20 centimeters. Next question, find the perimeter of a rectangle whose length is 12 cm and breadth is 8 cm. Length of rectangle L is equal to 12 cm. Breadth of rectangle B is equal to 8 cm. Perimeter of rectangle 2 × L plus B. So that is equal to 2 × So 2 × 20 is equal to 40 centimeters. Next question, Balu wants to build a fence around his rectangular land whose length is 30 meter and breadth is 20 meter. How much wire does he need to build fence to his land? So length of Balu's land equal to 30 meters and breadth of Balu's land 20 meter. So Balu land రెక్టాంగులర్ షేప్లో ఉంది. సో లెంత్ వచ్చేసి 30 మీటర్, బ్రెడ్త్ వచ్చేసి 20 మీటర్. సో ఈ రెక్టాంగులర్ షేప్కి ఫెన్సింగ్ వేయాలనుకుంటున్నాడు బాలు కనుక ఫస్ట్ మనము పెరిమీటర్ కనుక్కుంటే వేయవచ్చు. సో పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగులర్, సో దట్ ఈజ్ ఈక్వల్ 2 × L plus B ఫార్ములా. 2 × L 30, length is 30 plus breadth is 20 meters. So is equal to 2 × 20 plus 30 50. So 2 × 50 is equal to 100 meters. So Balu need to build fence his land is equal to 100 meters. Next question, Ramu has a square shaped land whose side is 15 meter. He walks along the boundary of his field daily in the morning 3 times. What is the total distance he walks per day? Yes, square shaped land side is 15 meters. This is land. So one side is 15 meters. So square shaped land side is 15 meters.
perimeter of a square into A. So 4 into A means 15 meters. That is equal to 4 15 60 meters. So he walks the boundary of his field daily 3 times. 3 times. రాము తన యొక్క పొలం చుట్టూ 3 సార్లు 3 times తిరుగుతాడు. సో 1 time is 60 meters. So 60 into 3. So total distance he walks per day. Perimeter into 3 times. So 63 is 180 meters. Next, a small square of side 1 centimeter is cut off from each corner of a square. Will a perimeter change? Give reason. Yes, ఇది ఒరిజినల్ స్క్వేరు. మరి స్క్వేర్కి 4 సైడ్స్ కూడా 4 సెంటీమీటర్స్ ఉంది. మరి దీని యొక్క పెరిమీటర్ వచ్చేసి 4 into A, that is equal to 4 into 4, 16 సెంటీమీటర్స్. మరి ఈ స్క్వేర్కి 1 సెంటీమీటర్ కట్ చేస్తే చూడండి, కట్ చేస్తే ఒక సెంటీమీటరు కట్ చేస్తే దాని యొక్క పెరిమీటర్ చేంజ్ అవుతుందా అని అడుగుతున్నారు. సో ఇక్కడ కట్ చేసినారు. సో ఇక్కడ ఏమైతుంది, ఇది 2 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది 2 సెంటీమీటర్స్. ఎందుకంటే ఇక్కడ 1 సెంటీమీటర్, ఇక్కడ 1 సెంటీమీటర్ వెళ్ళిపోయింది కదా. సో 2 సెంటీమీటర్స్. ఇది కూడా 2 సెంటీమీటర్స్. అన్ని కార్నర్స్ కూడా 1 సెంటీమీటర్ కట్ చేసినాం. కట్ చేస్తే ఇక్కడ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఇది 1 సెంటీమీటర్ ఉంటుంది, ఇది కూడా 1 సెంటీమీటర్. సో ఇది 1 సెంటీమీటర్, దిస్ ఈజ్ ఆల్సో 1 సెంటీమీటర్. సో ఇవన్నీ యాడ్ చేస్తే దాని పెరిమీటర్ అవుతుంది కదా. సో యాడ్ చేస్తే 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో దీని పెరిమీటర్ కూడా 16 సెంటీమీటర్స్ వచ్చింది. పెరిమీటర్స్ రెండు కూడా 16 సెంటీమీటర్సే, ఏం చేంజ్ లేదు. 1 సెంటీమీటర్ కట్ చేసినా కూడా, 1 సెంటీమీటర్ కత్తిరించినా కూడా ఇందులోన ఎటువంటి మార్పు లేదు. అసలు చతురస్రానికి ఎంతైతే చుట్టుకొలత వచ్చిందో 1 సెంటీమీటర్ కట్ చేసిన తర్వాత కూడా అంతే చుట్టుకొలతనే వచ్చింది. వర్క్షీట్ నెంబర్ 14, సబ్ టాపిక్ ఏరియా. ఫైండ్ ద ఏరియా ఫాలోయింగ్ ఫిగర్స్. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది. ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్లో స్క్వేర్స్ ఉన్నాయి. సో ఈ స్క్వేర్స్ని మనం ఏరియాగా తీసుకుంటాము. సో ఒక్కొక్క స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్గా తీసుకుంటాము. సో ఇది 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్స్ అండ్ ఇది హాఫ్ ఇది కలిపి 1 అవుతుంది, 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో 1. సో 1 2 3 4. సో ఇది 4 సెంటీమీటర్ స్క్వేర్ ఇది. నెక్స్ట్ రెక్టాంగిల్కి వచ్చేసి 1 2 3 4 5 6 7 8. సో ఇది 8. రెక్టాంగిల్ ఏరియా వచ్చేసి 8 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈ స్క్వేర్ చూస్తే 1 2 3 4 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ 1 1 2 3 4 5. సో ఈ హాఫ్ టోటల్ కలిపి 6. సో 6 సెంటీమీటర్ స్క్వేర్. 1 2 3 4 5 ఈ హాఫ్ కలిపి 6. సో 6 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈ స్క్వేర్ చూద్దాము. స్క్వేర్లో 1 2 3 4, ఈ 2 కలిపి 5, ఈ 2 కలిపి 6, ఈ 2 కలిపి 7, ఈ 2 కలిపి 8. సో ఈ 1 2 3 4 ఇవన్నీ కలిపి 1 అనమాట. సో మొత్తం 9 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఈ రాంబస్ చూస్తే ఇందులో కూడా అంటే లోపల ఎన్ని సెంటీమీటర్లు అయితే ఆక్రమించి ఉన్న స్థలాన్ని మనం ఏరియా అంటున్నాం కదా. లోపల ఈ రాంబస్ ఆక్రమించిన స్థలాన్ని దీని యొక్క వైశాల్యం అంటున్నాము. సో ఈ వైశాల్యం ఏరియా వచ్చేసి ఎంత అంటే చూడండి, ఈ బాక్సులు ఒక్కొక్కటి 1 సెంటీమీటర్ అనుకుంటే 1 2 3 4. సో ఈ 2 కలిపి 5, ఈ 2 కలిపి 6, ఈ 2 కలిపి 7, ఈ 2 కలిపి 8. సో 8 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 15, సబ్ టాపిక్ వర్డ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏరియా. వైశాల్యంపై రాత లెక్కలు. ఫస్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ 26 సెంటీమీటర్ అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ 20 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ కవర్. లెంత్ ఆఫ్ ఏ బుక్ 26 సెంటీమీటర్స్. breadth of a book is 20 centimeters. Area of books cover L into B. So L is equal to 26,
into b is equal to 20. So 520 centimeter square. Next, the length and breadth of a rectangular classroom are 35 meter and 25 meter respectively. Find its area. So this is classroom length, breadth is 25 meter, length of a rectangular classroom 35 meters and breadth of a rectangular classroom. So area of classroom is equal to L into B. So that is equal to 35 into 25, that is equal to 175 meter square. సో ఏరియా ఆఫ్ క్లాస్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి. ఇది వచ్చేసి ఈ ఫార్ములా. సో ఎల్ వచ్చేసి 35 ఇంటూ బి వచ్చి 25 సెంటీమీటర్స్ మల్టిప్లై చేస్తే 175 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ క్లాస్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు 175 మీటర్ స్క్వేర్. తరగతి గది తలం యొక్క వైశాల్యము 175 చదరపు మీటర్లు. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద గివెన్ స్క్వేర్స్ హూజ్ ఏ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఈ స్క్వేర్ యొక్క సైడ్ వచ్చేసి 5 సెంటీమీటర్స్. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ is equal to 5 centimeters. Area of a square formula వచ్చి a square 5 square is equal to 25 centimeter square. ఈ స్క్వేర్ యొక్క సైడ్ is equal to 30 centimeters. సో area of square is equal to a square formula 30 into 30, that is equal to 900 centimeter square. Okay. We will meet another video with another topic. Until then, bye children. Thank you.